ప్లేయర్లకు బోర్డు సీరియస్ వార్నింగ్. ఆట మధ్యలో ప్రేమాయణాలకు బ్రేక్. ఫ్రాంచైజీలకు గట్టి షాక్ ఇచ్చిన బోర్డు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు. హోటల్ గదుల్లో నిఘా. ఆటగాళ్లపై పంజా. వేడివేడిగా పుదీనా రైస్, డ్రై చికెన్, స్పెషల్ చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై. ఆర్గానిక్ రుచి, బెస్ట్ ప్రైస్. నేరుగా మీ ఇంటికే. ఆర్డర్ కోసం కింద నెంబర్కు వాట్సాప్ చేయండి. భారతదేశంలో క్రికెట్ ఆటకు ఉన్నంత క్రేజ్ దేనికి లేదు. అలాగే ఆటగాళ్లకు ఉన్నంత డిమాండ్ మరెవరికి లేదు. ఒకవైపు క్రేజ్, మరోవైపు కోట్లు. చుట్టూ విశాలమైన ప్రపంచం, అందులో అందమైన అమ్మాయిలు. ఆపేవారెవరు, అడ్డు చెప్పేవారెవరు? చిన్న క్రికెటర్ నుంచి బడా క్రికెటర్ వరకు ఈ మాయలో మత్తులో పడి కొట్టుకుంటున్నవారే, చిత్తైన వారే. అందుకే ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టిన భారత క్రికెట్ బోర్డు కొరడా జులిపించింది. ఎవరైతే గర్ల్ ఫ్రెండ్స్ని ఎగేసుకొని తెగ తిరిగేస్తున్నారో వారికి నిబంధనల రేఖ గీసింది. మరెంతవరకు ఇది ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సిందే. మరి మన క్రికెటర్ల ముద్దు ముచ్చట్ల గురించి చెప్పుకుందామా? క్రికెటర్లు, లవర్స్, గర్ల్ ఫ్రెండ్స్ పేర్లేవైనా కానివ్వండి, వీరి వల్ల కెరీర్లే నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా 1990 దశకంలో క్రికెట్లో అజారుద్దీన్ పేరు మారుమోగిపోయేది. అలాంటి క్రికెటర్ ఏం చేశాడంటే, మోడల్ సంగీత మాయలో పడి కెరీర్ని పాడు చేసుకోవడమే కాదు, సంసార బంధాన్ని విచ్ఛిన్నం చేసుకున్నాడు. ఆ తర్వాత బెట్టింగ్ ఆరోపణలతో క్రికెట్ మైదానం నుంచి అత్యంత అవమానకర రీతిలో బయటకు వచ్చేశాడు. నిజానికి అప్పటికి తాను 99 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఒక్కటి ఆడి ఉంటే 100 టెస్టులు పూర్తి చేసిన క్రికెటర్గా భారత క్రికెట్ హిస్టరీలో నిలిచిపోయేవాడు. అలాంటి అరుదైన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ప్రస్తుతం అతనిపైన వచ్చిన ఆరోపణలన్నీ రుజువు కాలేదు. ప్రస్తుతం తాను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అనంతరం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా హీరోయిన్ అనుష్క మాయలో పడి కెరీర్ పాడు చేసుకున్నాడనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుని కెరీర్ని గాడిలో పెట్టుకుని సక్సెస్ అయ్యారు. జస్ప్రీత్ బుమ్రా కూడా స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేష్ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ వివాదాలకు దూరంగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. తాజాగా హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్తో చేస్తున్న రచ్చ నెట్టింట వైరల్ అవుతోంది. అతనికి హర్షదీప్, యశస్వి జైస్వాల్, ఈశాన్ కిషన్ తదితరులు తోడయ్యారు. ఈ గర్ల్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే హద్దులు దాటేస్తున్నారు. అంటే వ్యక్తిగతంగా కాదు, అంతర్జాతీయ క్రికెట్లో విధించిన హద్దులను దాటేస్తున్నారని అంటున్నారు. నిజానికి మ్యాచ్ జరుగుతుండగా క్రికెటర్స్ భార్యలు, పిల్లలు, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే డకౌట్లోకి రాకూడదు. అలాగే క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళకూడదు. అంతేకాదు, వీళ్ళందరూ క్రికెటర్ల బస్సుల్లో ఎక్కేస్తున్నారు. వాళ్ళు బస చేసే హోటల్లోకి వెళ్ళిపోతున్నారు. గ్రౌండ్ లోపల తప్ప బయట అంతా రౌండ్లు కొట్టేస్తున్నారు. క్రికెటర్లలో మ్యాచ్ ఫిక్సింగ్ల భూతం ఎంత లేదనుకున్నా ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాదు, క్రికెట్ బుకీలు ఒక్కోసారి అందమైన అమ్మాయిలను క్రికెటర్లపైకి బల విసురుతూ ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఉండమని క్రికెటర్లను బీసీసీఐ హెచ్చరిస్తోంది. ఇకపోతే మ్యాచ్ ముందు కోచ్లు, సీనియర్లు, ఆటగాళ్ళందరూ కలిసి గేమ్ ప్లాన్ని చర్చించుకుంటూ ఉంటారు. అవి గర్ల్ ఫ్రెండ్స్కి చేరితే లీక్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. 2-3 మినహా మిగిలిన టీములన్నీ చక్కగా ఆడుతున్నాయి. క్వాలిఫైయింగ్ 4కి దాదాపు 8 టీంలు పోటీ పడుతున్నాయి. అందుకని రాబో మ్యాచ్లన్నీ పోటాపోటీగా సాగనున్నాయి. ఈ తరుణంలో మైదానం వెలుపల జరుగుతున్న పరిణామాలు క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేలా అనధికారిక వ్యక్తుల ప్రవేశంపైన భారత క్రికెట్ నియంత్రణ మండలి అగ్గి మీద గుగ్గిలమవుతోంది. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ క్రీడాకారుల వ్యక్తిగత జీవితాలకు, వృత్తిపరమైన బాధ్యతలకు మధ్య గీత ఉండాల్సిందే అంటోంది. ఇది దాటవద్దని ఆటగాళ్లను, ఐపీఎల్ నిర్వాహకులను హెచ్చరిస్తోంది. క్రికెట్ మైదానంలో పరుగులు సృష్టించాల్సిన స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం తమ రూమర్డ్ పార్ట్నర్లతో వార్తలు నిలుస్తున్నారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని భావిస్తున్న బోర్డు దీనిని అడ్డుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు బాధ్యత ఆయా ఫ్రాంచైజీలదేనని బోర్డు తేల్చి చెప్పేసింది. అనుమతి లేని వ్యక్తులు టీమ్ ఎన్విరాన్మెంట్లోకి ఎలా వస్తున్నారని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆటగాళ్లకు ఇచ్చే సౌకర్యాలను దుర్వినియోగం చేస్తే ఫ్రాంచైజీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా ఊరుకోమని బోర్డు స్పష్టం చేసింది.
హోటళ్లలో సీసీ కెమెరాల నుంచి లీక్ అయిన ఫుటేజీలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇది కూడా బీసీసీఐకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అంతేకాదు, నిబంధనలు అతిక్రమించే వారిని విచారించి చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే పెళ్లైన క్రికెటర్లు కొందరేమంటున్నారంటే నెలల తరబడి భార్యా పిల్లలకి దూరం ఉండడం కష్టమని చెబుతున్నారు. వారు కళ్ళ ముందుంటే ఆటపైన దృష్టి పెట్టవచ్చని, లేకపోతే దూరంగా ఉండి ఇంట్లో వారి కష్టాలు తెలిస్తే అది ఆటపైన ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు. అత్యంత ఏకాగ్రతతో ఆడే ఆట క్రికెట్ అని బోర్డు ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. మైదానం వెలుపల ఉండే ఆకర్షణలు ఆటగాళ్ల ప్రదర్శనపైన ప్రభావం చూపుతున్నాయని చెప్తున్నారు. అందుకే గ్లామర్ కంటే ఆటకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న ఈ వివాదం లీగ్ ప్రతిష్టతను ప్రభావితం చేసేలా ఉంది. అందుకే తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బోర్డు భావిస్తోంది. అందువల్ల క్రికెటర్లు కూడా ఎదిగేటప్పుడు కొంచెం ఒదిగి ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.